హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తులో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుని బిడ్డారా, మరొకసారి మనల్ని కూడా ఈ యొక్క బైబిల్ షోలో దేవుడు నడిపించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పైన చూస్తున్నటువంటి అంశాన్ని చూసినట్లయితే మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందేమో కదా. ఆమేన్. హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు కానీ బైబిల్ నుంచే ఈ అంశాన్ని తీసుకొని ఉంటున్నాను. ఆమేన్. కొద్దిసేపట్లో దాని గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. వాక్యం వింటున్న నువ్వు దేవుని బిడ్డ, ఈరోజు సిలువకు శత్రువుగా ఉంటున్నావా? సిలువను ప్రేమించి సిలువను స్నేహిస్తూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోమని నేను కోరుతూ ఉంటున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన సిలువ యొక్క అంశాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చేదానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ఈ యొక్క స్ట్రీమింగ్ మొదలు పెట్టుకోకముందు మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క స్ట్రీమింగ్ని మనం మొదలు పెట్టుకుందాం. ఆమేన్. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు చేస్తున్న పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసి దేవుని బిడ్డరా, దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క గంటన్నర సేపు మీరు గడపాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు మీ బైబిల్లో నోటు పుస్తకం తీసుకొని రావాలి. రాయగలిగిన వాళ్ళందరూ కూడా, చదువుకున్న వారందరూ కూడా వట్టి చేతిలో ఉట్టి బైబిల్ తీసుకురాకుండా మీ నోట్బుక్ కూడా తీసుకుని వచ్చినట్లయితే చెప్పిన రెఫరెన్సు ప్రైజ్ గాడ్ రాసుకొని ఇక్కడ చదువుకొని మాత్రమే కాకుండా పుస్తకంలో రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం వ్యక్తిగతంగా ధ్యానించుకునే దానికి, నెమరు వేసుకునే దానికి సహాయపడుతూ ఉంటున్నాయి. ఆ విధంగా మనం వాక్యంలో కట్టబడగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ప్రశంసలకు యోగ్యుడైన గొప్ప దేవాని యొక్క నామనకు వందనములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మీ యొక్క నామనకు స్తోత్రములు. ఆది అంతములు లేనివాడ, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకు వందనాలు నాయనా. మారిన దేవా, మార్పు చెందిన దేవా, లార్డ్ సిలువను ఎత్తుకున్న దేవా, మీ యొక్క నామనకు స్తోత్రములు. మా పాపముల గురించి నా తండ్రి సిలువలో నా ప్రభా మీ ప్రాణమును ధారపోసిన వాడా, మీ యొక్క నామనకు స్తోత్రములు. సిలువ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా విమోచించిన తండ్రి, లార్డ్ నీ యొక్క రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవానికే స్తోత్రం. ఈరోజు ఎలాంటి అర్హత పాత్రతలని మేమందరం కూడా నిన్ను అబ్బాతని విరపెట్టుకునే దానికి లార్డ్ మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. అవును దేవా, మీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులను వాగ్దానం చేసిన తండ్రి, ఆ గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రములు మా ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఈ బైబిల్ స్టడీలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో మీరు జరిపించుకోండి మా తండ్రి, నీ మహిమార్థమే జరిగించుకోండి మా తండ్రి. హల్లెలూయా. లార్డ్ ఈరోజు మా కొరకు దాచించిన పరలోక మన్నా నా తండ్రి, లార్డ్ మా మీద కురిపించండి మా ప్రభా. స్తోత్రం. స్వప్రతిష్ఠ చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మా తండ్రి. మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని మా తండ్రి, లార్డ్ పరిశోధించుకొని మా ప్రభా. హల్లెలూయా. మేము సిలువకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే సిలువను ప్రేమించిన తండ్రి అనుకూలంగా మేము ప్రవర్తిస్తున్నామా? లార్డ్ మమ్మల్ని మేము పరీక్షించుకొని తెలుసుకొని మా జీవితాలను మలుచుకునే కృపను మీరు దాయిచ్చిన మా తండ్రి. ప్రతిదినము నా తండ్రి మా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే కృపను మాకు దాయిచ్చిన మా తండ్రి. ఈరోజు మా కొరకు మా ప్రభా మీరు ఏదైతే వాక్యం నేను చెప్పబోతుంటున్నారో వినగల చెవులు, గ్రహించగలిగిన ఆత్మను మీరు దాయిచ్చిన మా తండ్రి. పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందండి నాయన. అదేవిధంగా నీ దాసుని నిలబెట్టుకొని మీ వాక్యంలోని సత్యాలు, మీ వాక్యంలోని మా ప్రభా మర్మాలు మాకు బయలుపరిచిన నా తండ్రి, మా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకోండి. యేసు నామములో మీరు దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి ఆయన. హల్లెలూయా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు రారాజుగా, రమ్యమైన దేవుడిగా, రవికోటి తేజుడుగా నా ప్రభా నైనా ఆ భూమి ఆకాశముల మీద నా తండ్రి హల్లెలూయా మీరు ఏతిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకు మా ప్రభా సమస్తమైన ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓ గ్లోరీ టు గాడ్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఒక పాట విని మనం దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. సోదరుడు చంద్రపాల్ మనకు పాట పాడి వినిపిస్తుంటుండగా అందరం కూడా పాటతో ఏకీభవించి మనం దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి పాటను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడై ఉంటున్నాడు. ఆమేన్. ఆయన కరుణ రథం కదిలింది,
దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ యొక్క కరుణ రథంలో మనమందరం కూడా ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఆ యొక్క కరుణ రథాన్ని మనము వెంబడించే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాట పాడి వినిపించినటువంటి మన సహోదరుడు ప్రైజ్ గాడ్ దేవుడు దీవించి ఆయనను ఆశీర్వదించును గాక. ఆమేన్ హల్లెలూయా. అదే నేపథ్యంలో ఇంకొక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం మనం. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుంచి దేవుని బిడ్డరా 308వ నంబర్ పాట పాడుకొని మనం దేవుని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు యువర్ నేమ్ ఓ గాడ్. దేవానికి వందనాలు మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఓ గ్లోరీ. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసే. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసే. చేసెను మేలులెన్నో, ఆడి పాడి పొగడెదం. చేసెను మేలులెన్నో, ఆడి పాడి పొగడెదం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేసే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి, పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వెరుపరచి, సేవ చేయ కృపనిచ్చితివి. నీ కొరకు బ్రతుకా వెరుపరచి, సేవ చేయ కృపనిచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేసే. స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేసే. ఓ గ్లోరీ. హల్లెలూయా. గొప్ప స్వరముతో మొరపెట్టి, సిలువ రక్తము కార్చితివి. గొప్ప స్వరముతో మొరపెట్టి, సిలువ రక్తము కార్చితివి. రక్త కోటలో దాచుకొని, శత్రు రాకుండా కాచితివి. రక్త కోటలో దాచుకొని, శత్రు రాకుండా కాచితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేసే. స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేసే. ఓ హల్లెలూయా. చూచే కన్నులు ఏడ్చితివి, పాడే పెదవులు ఏడ్చితివి. చూచే కన్నులు ఏడ్చితివి, పాడే పెదవులు ఏడ్చితివి. కష్టించే పని చేయ చేతులిచ్చి, పరుగెత్తే పాదములెచ్చితివి. కష్టించే చేతులు ఎచ్చితివే, పరుగెత్తే పాదములెచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా
స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసే స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసే ఓ గ్లోరీ హల్లెలూయా మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నీయో ఇచ్చావయ్యా మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నీయో ఇచ్చావయ్యా కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివి కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసే స్తోత్ర బలి అర్పించదము మంచి యేసు మేలు చేసే చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదం చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదా తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్య నీకు స్తోత్రం మా ప్రభా దేవా నీకు వందనాలు మా తండ్రి అద్భుతకరుడా నీకు స్తోత్రములు మంచి ఇల్లును అన్ని వసతులు కలిగిన ఇల్లు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు అప్పు లేకుండా చేసిన దేవానికే స్తోత్రములు కష్టించి పని చేసేదానికి లార్డ్ చేతులు ఇచ్చావయ్యా పరిగెత్తి సేవ చేసేదానికి పాదములు ఇచ్చావయ్యా నీకు వందనాలు మా తండ్రి మా పాపము తొలగించి మా శాపము తొలగించి నా తండ్రి లార్డ్ పాప విముక్తులుగా విమోచించిన దేవానికే వందనములు వందనములు రాజా ఈ రాత్రికాల సమయంలో ఓ మంచి దేవుడా నీకు నామనకు స్తోత్రములు మంచి కాపురి నీకు స్తోత్రములు నేను నీకే స్తోత్రములు అర్పిస్తున్నాం నా తండ్రి గొర్రె పిల్లగా నా ప్రభా మీరు సెలవులు యాగం చేసిన నా ప్రభా దేవునికి బలి అర్పించుకున్న దేవా ఈరోజు మేము కూడా నా ప్రభా సజీవ యాగముగా నా తండ్రి హల్లెలూయా మా యొక్క శరీరములను సజీవ యాగముగా నా ప్రభా ఉన్నట్టుగానే నీ సన్నిధిలో పెట్టి సమర్పించుకొనిచున్నాను మా ప్రభా ప్రార్థన అనే బలిపీఠం మీద మేము పెట్టి సమర్పించుకొనిచుండగా నా తండ్రి లార్డ్ మా యొక్క నైనా ఆరాధన నా తండ్రి ధూపములు నీ సన్నిధికి వేయించేయును గాక నా తండ్రి హల్లెలూయా నీ నాసిక రంధ్రములు నా ప్రభా అనుగ్రహాన్ని నా తండ్రి హల్లెలూయా లార్డ్ నీ బిడ్డలు మీరు దీవించండి మా తండ్రి ఈ రోజు మా కొరకు దాచిన పరలోక మన్నా కురిపించండి మా తండ్రి హల్లెలూయా ఇశ్రాయేలీయుల స్తుతి మీద ఆశీనుడైనటువంటి వాడా ఈ రోజు నా ప్రభా మేము శిలువ ధ్యానాలు చేసుకుంటూ నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు మా తండ్రి దీవించండి ఆశీర్వదించండి అభిషేకించండి నీ సన్నిధిని కుమ్మరించండి మా ప్రభా హల్లెలూయా బిడ్డ ఎక్కడెక్కడైతే చెదరిపోయిన ప్రభా నేను ఈ వాక్యాన్ని వింటూ ఉంటున్నారు నా హల్లెలూయా యేసు నామములో వారిని దీవించండి దర్శించండి నాయనా లార్డ్ వారిని మా ప్రభా సిలువకు శత్రువులుగా ఉండకుండా నా తండ్రి వారి జీవితాలు మలుచుకొని మా ప్రభా లార్డ్ నీ యొక్క సిలువను ప్రేమించి నా ప్రభా హల్లెలూయా నీకు అనుకూలమైన జీవితం జీవిస్తున్న ప్రభా సాక్షి బిడ్డలుగా ఉండే కృపను మీరు దాయిచ్చేయండి మా తండ్రి లార్డ్ సిలువను మా జీవితాలలో సార్థకం చేసుకుని మా ప్రభా హల్లెలూయా సిలువ యొక్క శక్తిని మేము అనుగ్రహించిన వారమై లార్డ్ మా జీవితాలలో ఆ శక్తిని పొందుకుంటున్నా ప్రభా నీ మహిమార్థమై జీవించే కృపను మీరు దాయిచ్చేయండి మా తండ్రి స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ గాడ్ నీకు వందనములు ప్రతి విషయంలో
మీరు మహిమ పొందండి. మీ దాస్తుని మీ శిలువ చాటున మరుగుపరుచుకుని మా ప్రభా హల్లెలూయా స్ట్రీమింగ్ అంతట్లో మరొకసారి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యేసు నామములో నా ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలను, ప్రతి ఒక్క శక్తులను, వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తులను యేసు నామములో బంధిస్తే లయం చేసి పారగలుగుతున్నాను మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. వందల కొలది, వేల కొలది నా ప్రభా ఈ యొక్క నేను స్ట్రీమింగ్ ఆశీర్వాదకరంగా ఉండే కృపను మీరు దాయిచ్చిన మా తండ్రి. బ్లెస్డ్ బి యువర్ నేమ్ ఓ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు మా తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన మీకే సమర్పించుకుంటూ వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక సాక్ష్యాన్ని విని మనం దేని మయపరుచుకుందాం. హల్లెలూయా. పాస్టర్ నతానియేల్ గారు మన మధ్యలో సాక్ష్యం చెప్పబోతుంటుండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా సాక్ష్యాన్ని విని మనం దేని మయపరుచుకుందాం. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సాక్ష్యాన్ని విని మనం దేని మయపరుచుకుందాం. చాలా వందనాలు. సహోదరులారా, నేను దొడ్డుకోని బతికేటువంటి చాలా పని చేసిన, విరామము లేకుండా పని చేసేవాడిని నేను. అయితే ఒక సందర్భంగా భయంకరమైన కడుపు నొప్పి చేత నేను బాధపడ్డప్పుడు కొంతమంది సేవకులు మా గ్రామంలోకి వచ్చి, నేను దేవుడు అంటే నాకు కోపం, బాగా కోపం దేవుడు అంటే. నేను కమ్యూనిస్టును, నాకు దేవుడు అంటే బాగా కోపము. అయితే ఇక వాళ్ళు వచ్చిందట, నీకు ప్రార్థన చేస్తారట, నీకు కడుపు నొప్పి ఉన్నది కదా అన్నప్పుడు నేను పెద్ద గర్వంతుని. అయితే పోయి వాళ్ళు ప్రార్థన నడిపించాక నేను పెద్ద బండ మీద కూర్చున్నాను, ఎత్తు బండ మీద. ఏమో దేవుడాట, ఏమో క్రైస్తవుడాట అని చెప్పి పెద్ద బండ మీద కూర్చున్నప్పుడు వారు పాటలు పాడి ప్రార్థన ముగించారు. ఆఖరికి ప్రార్థన చేస్తారు రోగుల కోసం అన్నప్పుడు, ఎవరికైనా నొప్పి ఉంటే అక్కడ చేతులు పెట్టుకోమన్నప్పుడు నేను ఏమవుతుందో చూద్దామని నేను ఇట్లా కడుపు మీద చేతులు పెట్టుకొని అయ్యాను. అప్పుడు నా పానమంతా అయమయంగా అయిపోయేది సహోదరులారా, అయమయంగా అయిపోయేది. చాలా బాధ అనిపించింది. వాళ్ళు అయమయంగా అయినాక పాత్రలు ముగించినాక వాళ్ళందరూ లేచిపోయారు. గ్రామం నుండి వచ్చారు, వారందరూ లేచిపోయారు. వెనక ఒక మనిషి పోతున్న మనిషి, అయ్యా నాకు ఇట్లా అనిపించింది, మన సంగతి ఏంటిదో నాకు అర్థం కాదు, దేవుని కృప. అప్పుడు దేవుడు అంటున్నా నాకు బాకోపం. అయితే ఇట్లా అనిపించింది అయ్యా అన్నప్పుడు, అయ్యా నువ్వు జిందానగర్ అనే గ్రామంలో నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకు ఆశ తట్టింది. భయంకరమైన కడుపు నొప్పి అప్పుడు నాకు ఆశ తట్టి నేను జిందానగర్ వేసినప్పుడు, అప్పుడు ఇంద్రసాగర్ పావులు ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు నేను 3 సార్లు కింద పడిపోయినప్పుడు, అయ్యా నీ మీద పెద్ద సైతాన్ ఉన్నది, నువ్వు దేవుని నమ్ముకోవడం తప్పదని చెప్పాడు. అయ్యా నేను దున్నుకొని బతికేటప్పుడు నేనేం దేవుని నమ్ముకోవాలా, నేను భయంకరమైన గర్వంతుని, నాకు దండి గర్వము అంటే నీకేమని ఉన్నాను కానీ నువ్వు దేవుని నమ్ముకోకపోతే నీకు మంచిగా ఉండదన్న వల్లే. అయితే నాకు అదే ఆశ తట్టిపోయింది. అట్లే కడుపు నొప్పి ఆ నూనెకు ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు, ఆ నూనె రాసుకున్నప్పుడు చాలా కడుపు నొప్పి కన్నైంది. అయితే కొన్ని రోజులకు మామ నేను హైదరాబాద్ పోతున్న అత్త అన్నప్పుడు, నేను ఎందుకు రావాలి హైదరాబాద్ అన్నప్పుడు, అక్కడ పెద్ద సేవకులు వస్తారు, నీకు ప్రార్థన చేస్తారన్నప్పుడు రాష్ట్రంలో గొప్ప పదం అనే గ్రామంలో ఆయనతోని పోయినప్పుడు ఆ తవ్వ ఎప్పుడైతే పట్టినానో నా కడుపు నొప్పి ఏమి లేకుండా కన్నైనప్పుడు ఆడికి అయినప్పుడు 3-4 రోజులు బోధయినప్పుడు ఇంత గొప్ప దేవుడు యేసుప్రభు, నాకు ఇంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు. అయితే ఇంత గొప్ప దేవుడా యేసుప్రభు, నిజంగా యేసుప్రభు గొప్ప దేవుడా అని చెప్పి నా మనసులో అనుకొని ఆ 4 రోజులు బోధయినప్పుడు నా మనసు కరిగాలి. నేను తప్పకుండా యేసయ్య నమ్ముకుంటున్నప్పుడు వారు నాకు బాప్తీసం ఇచ్చారు. అంటే బాప్తీసం ఇవ్వలే, అయ్యా నేను కాపోలు కదా, నీకు బాగా బాధ అవుతుంది, నీకు బాప్తీసం ఇస్తే నువ్వు తాత్కాలం బాప్తీసం పొందు, ఇప్పుడు పొందకు. నాకు పెద్ద చుట్టూ ఉండేది, బాగా ఎంటికలు ఉండేవి, నేను బాబుకాలు నాటకాలు ఆడేటివాడిని. అయితే నాకు ఈ లోకంలో ఆ దేవుడు అంటే నాకు మా బొమ్మల పూజలు చేసేవాడిని, అనేకమైన బొమ్మ పూజలు చేసేటువంటి విగ్రహాలను కొలిచేటువంటి. కానీ అయినను
బాప్తిసం నాకు కావాలని చెప్పి పట్టుబట్టినప్పుడు వాడు పర్వాలేదు, నువ్వు అన్నిటికీ నిలబడతావు అన్నప్పుడు, పర్వాలేదు అయ్యా నేను నిలబడుతున్నప్పుడు అక్కడనే రాసిన గొప్ప పురం కాడ ఆ లక్ష్మరెడ్డి బావిలో నేను బాప్తిసం పొందాను. నాకు మొలతాడు మొలపట్ల ఇవన్నీ ఉండేది, పెద్ద పెద్ద జుట్టు ఉండేది. ఆ జుట్టు అంత అక్కడనే తీసేశారు. అయితే నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, పర్వాలేదు, నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. వచ్చినప్పుడు నీకు బాగా చెమలొస్తాయి అని చెప్పారు. నీకు కులంతో బాధ వస్తుంది, నీకు ప్రతి ఒక్కరితో బాధ వస్తుంది అన్నప్పుడు, ఏ బాధ అయినా నాకు పర్వాలేదు, నాకు దేవుడు దొరికింది కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చినప్పుడు నా భార్య దీటుడు, మా బంధువులు, మా అన్నదమ్ములు దీటుడు, మనము కాపోలం కదా, ఈ మాలమతి మొత్తం మనకెందుకు అని చెప్పి చాలా దూషించాను. ఆయనను నేను ఓరడొక్క నేను మాట్లాడలేదు. అనేకులు నువ్వు లంగవు దొంగవు ఎటో పోతాని పోయి దాకన్నా పోతాని పోయి నువ్వు లేనిపోయి దేవుని నమ్ముకుంటావా, దేవుని అమ్మ లేనిపోయి దేవుని నమ్ముకుంటావా అని చెప్పి నన్ను బాగా బాగా పెట్టాను. అయితే పర్వాలేదని చెప్పి నేను ఎక్కడ నడుచుకుంటూ వచ్చినా నాకు అప్పుడు అమైంది. నేను దేవుల్లో సాగుతున్నా. ఇక నా భార్య నువ్వు నమ్ముకున్నావు కానీ నేను మాత్రం నమ్ముకోను. మనకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ముగ్గురు, ఒక పిల్లలు, మాకు 2 పిల్లలు ఉన్నారు. మన పిల్లలకు గతి ఏం కావాలని చెప్పి అన్నప్పుడు పిల్లల గతి దేవుడు చూసుకుంటాడు. మనము పిల్లలకు అన్నము కానీ మన పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంటుంది అన్నప్పుడు ఆమె దేవుని నమ్మలే. నన్ను తిట్టుడు, చేసుడు, దూషించుడు అనేక బాధలు పెట్టారు. కులం వెలివేసింది, నీ కులం లేదు అని చెప్పి చాలా బాధ పెట్టారు. అయినను నా కులం లేకపోతే పర్వాలేదు అని చెప్పి నేను దేవునితో సాగిపోతున్నాను. అయితే ఒకనాడు బెంగాల్ మీటింగు జరుగుతున్నాయి, సేవకుల మీటింగులు. మన బోధం అన్నప్పుడు నేను సేవకుల మీటింగ్కి వెళ్ళాను. పోయినప్పుడు ఆయన చెట్టకు ఆయన మనిషి ఉంటాడు, ఆయన సేవకుడు, గొప్ప సేవకుడు ఆయన. అయితే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు సేవ చేయాలా అని అనమాట. అయ్యా నేను సేవ చేయాలంటే నాకు అందులో బతికేటోడు, నాకు చదువు రాదు, శాస్త్రము రాదు, తా అంటే తువాలు రాదు. ఏదో లోకంలో అట్లా జీవిస్తున్నాను అంటే ఉన్నా నేను. నాకు చదువు రాదు, శాస్త్రం రాదు అని చెప్పినాను. ఏం కాదయ్యా, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పితే, అరే నువ్వు చదవచ్చ, నువ్వు ఏం చెప్తావు, పెద్దగా మాట్లాడే పని లేదు. నువ్వు దేవుని సేవ చేయాలా, చదువు రాకున్నా కానీ శిష్యులకు చదువు లేదు కదా, దేవుని శిష్యులకు చదువు లేదు. అయితే చదువు లేదు, దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన చెప్పినప్పుడు నేను అక్కడ మన్నా ద్వారా, ఉమాలపల్లి ద్వారా అనేక మంది అక్కడ సేవకులు తలిపేరు పొందాలి. అయితే నేను వెళ్ళినప్పుడు పెద్ద పైన్లు తోడుకొని పూసుకొని పెద్ద అంగి చేసుకుని అట్టిండ్రు. వారు మమ్మల్ని వ్యక్తులు అయ్యగారు మమ్మల్ని వ్యక్తులు అని చెప్పి భయపడరు. నేను భయపడకుండా నిలవాడ ఊళ్ళో పిల్లలు నన్ను పిలిచిండు, నువ్వు సేవ చేస్తావా అనిపించిండు. అయ్యగారు ఎట్లా చెప్పిండు, నేను అక్కడ ఊంగొచ్చిన ఆవాజ నేను సేవ చేస్తా, పరిశుద్ధాత్మను పొందిన అని చెప్పిన. అయితే 4 మాటలు మాట్లాడాడు, ఊళ్ళతో మాట్లాడి. అప్పటి నుంచి దేవుని దారితో నేను సువార్త చెప్పుకుంటూ పోయాను. ధైర్యంగా సువార్త చెప్పాను. బలాల పెద్ద ఊళ్ళలో పోయి ధైర్యంగా సువార్త చెప్పాను. అప్పుడు అనేకులు బీజేపీ ఎంతగానో ఉన్నప్పుడు నేను వాళ్ళ ముందర నేను బహిరంగ సువార్త చెప్పాను సహోదరులారా. ఎందుకంటే అట్లే కొనసాగుతుండగా మేము బెంగాల్ బంద్ అయిపోయాము. బంద్ అయినాక మన ప్రభుదాస్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా ఇక నువ్వు సేవ చేయాలా, ఇక మా తీపిఎం సమర్థలు, మా సేవకులు మా సమర్థులు ఉండాలంటే, అయ్యా నేను 2-3 సంవత్సరాలు చూసుకుంటూ వచ్చిన. అయ్యా ఏమో నేను సేవ చేసేది కలలేదు, ఒక మందిరం లేదు, ఏది లేదు అని చెప్పి నేను అంటే అవరకే మందిరము సిద్ధపరిచాను. నా చేతిలో దేవుని కృప చేత నేనే పని చేసి మందిరము కట్టాను. 12 గదాల మందిరం కట్టాను. అయినను నువ్వు మాతో ఉండయ్యా, మా సేవలో మాతో ఉండు అన్నప్పుడు అయ్యా అని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఇంకా అవగాహన లేకుండా అయిపోయింది.
విజయకుమారాయను చూసినప్పుడు నా మనసు అంతా కరిగిపోయింది. మనసు అంతా కరిగిపోయి ఈశ్వరుడికి ఇంతమందిని చెరుపులో చూసిన కానీ అయ్యగారు అసలు విజయకుమార్ అయ్యగారి అసలు మనిషి సేవకుడు నేను ఈ పాలకు నేను ఎక్కడ చూడలేదు కదా, పర్వాలేదయ్యా నేను మీతో సేవ చేస్తానని చెప్పి ప్రభుదాసు లూకాచినప్పుడు వారితో ఒప్పుకొని అయ్యగారిని చూసి పర్వాలేదు సేవ చేస్తానని చెప్పి అప్పటి నుండి ఈ CPM సమర్థలో సాగిపోకుండా నేను ముందుకు సాగాను. కానీ ఇంతవరకు అయితే ఈయన సమర్థలో చూశాను కానీ ఈ CPM అంత మంచి సమర్థ నేను ఎక్కడ లేదనుకుని దేవుడు గొప్పవాడు అనేకులు సేవ చేస్తున్నారు. కానీ ఈ సమర్థ మాత్రం తెలుగు పెంచుకోవచ్చు, ఈ సమర్థ మాత్రం గొప్పదని నేను అయ్యగారితో సేవ చేస్తున్నాను. తండ్రి మంచి ప్రేమామయుడు విజయకుమారయ్య అన్నుడయ్య ఎప్పుడు వచ్చినా కానీ చాలా ప్రోత్సహించేవారు, చాలా కొన్ని సంగతులు చెప్పేవారు. ఇప్పుడు ఈ CPM సమర్థలో సాగిపోవడానికి నాకు ఇంత ధైర్యం వచ్చింది. నాకు 10 మంది ముందు నిలబడే శక్తి లేకుండా కానీ సువార్త చెప్తుంటే అనేక ధైర్యంగా సువార్త చెప్తుంటే కానీ పర్వాలేదు, దేవుడు చచ్చిపోయేటోడిని బతికించాడు. 1 సంవత్సరం కిందట చచ్చిపోయేటోడిని కట్టేసిపోయినోడిని నన్ను దేవుడు బతికించాడు. ఇంకా కాళ్ళు వాడిపోయాయి, చేతులు వాడిపోయాయి. నేను ఒక్కడే నిర్ణయం చేసుకున్నా, అయ్యో నీకు దేవుడు నాకు ఇచ్చేందుకు అయిందంటే నా దేవుడు బతికితే సేవ చేస్తా, చచ్చిపోతే ఆయన రాజ్యం పోతా, అంతకు శివాయి నేనేమి చేసేటోడు కాదని ఇంతవరదాకా ఈ మంచి విజయకుమారయ్య అన్నుడాయితో నేను సేవ చేస్తున్నా. ఈ గొప్ప అయ్యగారు నాకు పరిచయం అనిపించింది. నాకు నేను సేవలో ముందుకు సాగుతున్నా. ఈ సాక్ష్యం దేవుడు దీవించుని గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడి ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ నతనీల్ గారు మన సేవకులందరిలో కూడా మా అందరికంటే కూడా హల్లెలూయా చాలా పెద్ద వయసు కలిగినటువంటి సేవకులు. ప్రైజ్ గాడ్. 2 భార్యాభర్తలు కలిసి ఆదిలాబాద్ డిస్టిక్లో సోనాపూర్ అనే ప్రాంతంలో వాళ్ళు సేవ చేస్తూ ఉంటున్నారు. మన సంఘం తరపున వాళ్ళు దేవుని బిడ్డలారా సేవ చేస్తూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటున్నారు. వాళ్ళ యొక్క జీవితంలో అది చాలా అద్భుతమైన సాక్ష్యం. ఎప్పుడైతే ఆయన రక్షణ పొందుకున్నాడో వాళ్ళ సమాజం వారు ఆయనను వెలివేసి ఉంటున్నారు, ఆయన గ్రామస్తులు ఆయనను వెలివేసి ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. ఆయన వాళ్ళ పొలంలోకి వెళ్ళేసి అక్కడ చిన్న పూరిపాక వేసుకొని ఎద్దుల బండి కట్టుకొని రాత్రిపూట సేవకు వెళ్తుండే వాళ్ళ 2 భార్యాభర్తలు. హల్లెలూయా. చాలా అద్భుతమైన సంగతి. ఈరోజు మనతో ఆయన కలిసి సేవ చేయటము చాలా ఆశీర్వాదకరం. మన సంఘం తరపున వారికి సహాయం కూడా అందిస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము విషయంలో చాలా మనం ఆదుకొని ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉంటున్నాడు. ఆ కుమారుడిని కూడా దేవునికి సమర్పించి ఉంటున్నాడు. ఆ కుమారుడు కూడా వేరే ప్రాంతంలో అదే ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఆయన సేవ చేస్తూ ఉంటున్నాడు. ఎంత ధన్యత చూడండి దేవుని బిడ్డారా. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఇక మంచి సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ వయసులో కూడా వాళ్ళు భార్యాభర్తలు 2 కూడా శ్రమానక అలసిపోకుండా సోమరితనం లేకుండా ప్రైజ్ గాడ్ ఈరోజు ఈ వయసులో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని తినే వయసు అయి ఉంటున్నది వాళ్ళది. కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా సిలువని ఎత్తుకొని ప్రతిరోజు కూడా సేవలో ముందుకు సాగుతూ ఉంటున్నారు. ఎంత అద్భుతమైన సంగతి కదండి. కనుక ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీరి సేవ అద్భుత రీతిగా దేవుడు ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని, వారి సేవ ఫలించాలని ప్రైజ్ గాడ్. వీరి ద్వారా ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడట్లయితే ఎంతో ఆశీర్వాదం అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దయచేసి వారి కొరకు మీరు ప్రార్థించమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. రండి ఇప్పుడు మనము వాక్యంలోకి మనం వెళ్తాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పైన చూస్తున్నటువంటి అంశం మీరు చూస్తుంటున్నారు. సిలువకు శత్రువులై ఉంటున్నారు. పౌలు భక్తుడు చాలా బాధాకరమైనటువంటి విషయము, చాలా వేదనతో ఆయన మనస్సు బ్రద్దలు చేసుకొని, హృదయాన్ని బ్రద్దలు చేసుకొని హల్లెలూయా ఈ యొక్క మాటలు ఆయన ఫిలిప్పీ సంఘానికి ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం.
కొంతమంది ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ బైబిల్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి, నోట్బుక్ కూడా సిద్ధంగా పెట్టుకోండి. నేను చెప్పే రెఫరెన్స్లు మీరు రాసుకుని తర్వాత వాటిని ధ్యానించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి రెఫరెన్స్లు మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. రాసి పెట్టుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదం. మరల వాటిని చదువుకొని ధ్యానించుకోవచ్చు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నువ్వు ఈరోజు నీ నడవడి ఎలా ఉంటుంది, నీ నడక ఎలా ఉంటుంది, నీ పిలుపును ఎలా నువ్వు సార్థకం చేసుకుంటూ ఉంటున్నావు, నీ రక్షణలో నువ్వు ఎలా కొనసాగుతూ ఉంటున్నావు? క్రీస్తు యొక్క శిలువకు శత్రువుగా జీవిస్తున్నావా, లేకపోతే క్రీస్తు శిలువను ప్రేమించి దినదినము దాన్ని ఎత్తుకొని క్రీస్తు వెంబడి నడుస్తుంటున్నావా? లేకపోతే ఏదో సేవకుడు కదా అని చెప్పేసి ప్రేమించేసి ఆ సేవకుడు వెంబడి వెళ్తున్నావా? ఈరోజు సేవకుల వెంబడి కాదు కానీ శిలువ వెంబడి మనం వెళ్ళే వారంగా ఉండాలి. సేవకుల వెంబడి వెళ్ళినట్లయితే శిలువకు శత్రువులుగా మారుతూ ఉంటున్నాము. మన శిలువను మనం ఎత్తుకొని క్రీస్తుని వెంబడించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకులను కాదు, సంస్థను కాదు, సంఘాన్ని కాదు, దేవుని బిడ్డ క్రీస్తుని మనం వెంబడించే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శిలువకు శత్రువులుగా అనేకులు నడుచుకుంటున్నారని చెప్పేసి పౌలు వాపోతూ ఉంటున్నాడు. ఆయన ఎంతో బాధ చెందుతూ ఉంటున్నాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే సిలువను ఎత్తుకునేవారు ఎవరైతే ఉంటున్నారంటే సిలువకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎవరు అనంటే సిలువకు శత్రువులు ఎవరు అనంటే రక్షణ పొంది దేవుని చిత్తం చేయకుండా మన చిత్తం చేసుకుంటూ స్వచిత్తాన్ని చేసుకుంటూ ఎవరైతే స్వకీయ ఆనందం కొరకు తమ చిత్తాన్ని నెరవేర్చుకుంటుంటున్నారో వారే శత్రువులై ఉంటున్నారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మేము యేసును ప్రేమిస్తున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ దేని బిడ్డరా వేషధారణమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తుంటున్నారో వారే సిలువకు శత్రువులు అయి ఉంటున్నారు. ఇది ఎవరికి బయట వారికి రాయటం లేదు. ఈ పౌలు సంఘస్థులకు రాస్తుంటున్నాడు. ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తుంటున్నారు. ఫిలిప్పీ సంఘము ఎలాంటి పరిస్థితులలో ఆయన దాని కొరకు ప్రయాసపడ్డాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ సంఘం ఏర్పడిందో మనము అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది దీని విషయం. హల్లెలూయా. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే క్రీస్తు శకము 60వ శతాబ్దంలో ఈ యొక్క సంఘము ఏర్పడింది. పౌలు యొక్క 2వ సువార్త దండయాత్రలో ఈ యొక్క సంఘాన్ని దర్శించి, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన ఎప్పుడైతే సంఘము నిమిత్తమై సేవ నిమిత్తమై ఆయన ఒకానొక దినాన జైల్లో పడుతూ ఉంటున్నాడో, జైల్లో ఆయనకు వినబడింది ఏంటంటే చాలామంది ఫిలిప్పీ సంఘములో విశ్వాసంలో పడిపోయి ఉంటున్నారు. ధర్మశాస్త్రాన్ని లోపలికి తీసుకుని వచ్చి ఉంటున్నారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని వాళ్ళ క్రియలన్నీ కూడా విశ్వాస మూలముగా కాకుండా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఎప్పుడైతే ఆయన విన్నాడో, ప్రైజ్ గాడ్, సేవ చేయకుండా, సేవా పనిలో ఉండకుండా తమ సొంత కార్యాలు చేసుకుంటూ ఉంటున్నారని చెప్పేసి ఎప్పుడైతే ఆయన విన్నాడో అప్పుడు ఈ పత్రిక వారికి వ్రాసేదానికి మొదలుపెట్టాడు. అది మొదటి కారణమైనటువంటిది ఎందుకు ఆయన వ్రాస్తున్నాడు. రెండవ కారణం ఎందుకు ఈ పత్రిక వ్రాస్తున్నాడు అని అంటే పౌలుకు దేవుని బిడ్డలారా ఫిలిప్పీ సంఘము సేవలో ఎంతో తోడ్పడింది. ఆయన కొరింథీలో, తర్వాత ఎఫెసులో ఆ యొక్క ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నప్పుడు, పై ప్రాంతాలకు వెళ్ళి ఆయన సేవ చేస్తూ ఉంటున్నప్పుడు ఫిలిప్పీ సంఘము ఆయనకు కానుకలు పంపించి సేవలో ఆదుకున్నది. హల్లెలూయా. ఆదుకొని దేవుని బిడ్డలారా ఆయనను సేవలో కొనసాగించడానికి వారు తోడ్పడి ఉంటున్నారు. అందుకని వారికి కృతజ్ఞతగా వందనాలు చెప్తూ ఈ పత్రిక ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే ఈ భేదాభిప్రాయాలు వచ్చినాయో ఆయన హృదయం బాగా కొట్టుకుంటుంది. నేను
ఎన్ని సంవత్సరాలు మీ కొరకు కష్టపడ్డాను, నేను ఎన్ని ప్రయాసలు పడ్డాను, ఎన్ని శ్రమలు పొందుకున్నాను, మీ గురించి నేను దెబ్బలు తిని జైల్లో కూడా పడ్డాను, కానీ ఈరోజు నా పరిచర్య వ్యర్థమైపోతుందేమోనని చెప్పేసి నాకు భయంగా ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? సిలువకు శత్రువులుగా మారిపోయి ఉంటున్నారు. ఎందుకు శత్రువులుగా మారిపోయి ఉంటున్నారు? కారణం ఏంటి అంటే గినా దేవుని బిడ్డలా, ఈరోజు వాళ్ళ యొక్క జీవితంలో ఏం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు దేని విషయంలోనైతే వాళ్ళు గర్వపడాలో, సిగ్గుపడాలో వారు దాని విషయంలో గర్వపడుతూ ఉంటున్నారు. ఒక సంగతి మనం చూద్దాము. దేని సంగతి ఎందుకు దేని గురించి ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే 19వ వచనంలో, ఫిలిప్పీ 3:19లో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. జాగ్రత్తగా మాటలు గమనించాలి. సిలువకు శత్రువులుగా ఉంటున్నారని చెప్పిన తర్వాత వెంటనే ఎందుకు శత్రువులు అవుతున్నారు, దానికి కారణం ఏంటి అని రాస్తూ నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. యేసు దేవుడు కాదు వాళ్ళకి ఇప్పుడు, యెహోవా తండ్రి కాదు వారికి, పరిశుద్ధాత్మ దేవుడు వారికి లేడు ఇప్పుడు. వారి దేవుడు ఎవరై ఉంటున్నారు? కడుపు వారి దేవుడై ఉంటున్నది. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు, అందుకనే వాళ్ళు సిలువకు శత్రువులుగా అయిపోయారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ రోజులలో ఎంతమంది ఈ విధంగా చేయటం లేదండి? ప్రైజ్ గాడ్. వారి కడిపే వారి దేవుడు అంట. భోజనాలు పెడితే కూటానికి వస్తాం, లేకపోతే లేదు. ఈరోజు కొత్త కాదు ఇది, అనాది కాలం నుంచి కూడా అదే విధంగా వస్తుంటుంది. యేసు ప్రభువు కూడా ఇదే మాట అన్నాడు. ఆ రోజునంటూ ఆయన చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా పరిగెత్తుకుంటూ యేసయ్య ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వస్తే యేసు ప్రభు వారి గురించి సంబోధిస్తూ ఏమన్నాడు తెలిసిన? నేను రొట్టె చేపలను ఆశీర్వదించి మీకు ఇచ్చాను కాబట్టి, భోజనం పెట్టాను కాబట్టి ఈరోజు నన్ను వెంబడిస్తున్నారా మీరు అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఇదే ప్రశ్న ఈరోజు కూడా అడుగుతూ ఉంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డ, ఏదో భోజనాలు పెడుతున్నారని చెప్పేసి లేకపోతే భోజనాలు పెట్టడం లేదని చెప్పేసి గుడి మానుతున్నావా? భోజనాలు పెడుతున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తుంటున్నావా నువ్వు? ఈ రోజులలో గృహ కుడికలు పెట్టినా కానీ భోజనాలు పెడితే ఎంతో సంతోషం. హల్లెలూయా. ప్రార్థనకి ఎంతైతే మనం సమయం గడుపుతుంటున్నామో అంతకంటే డబుల్ భోజనాలలో మనం గడుపుతూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. కనుక దేవుని బిడ్డలా, క్రైస్తవత్వం అనేది ఎక్కడికి వెళ్తుంది? మన విశ్వాసం అనేది ఎక్కడికి వెళ్తుంటుంది ఇప్పుడు? ప్రతిసారి కూడా మనం పత్రికలు వేస్తుంటున్నప్పుడు లేకపోతే ప్రకటనలు చేస్తుంటున్నప్పుడు రేపు ప్రార్థన ఉంది, అందరు రావాలి అని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే లేకపోతే రారు. వీళ్ళందరి వీళ్ళు ఎవరైనా ఏమంటున్నాడు వినా పౌలు? వీరి దేవుడు యేసయ్య దేవుడు కాదు వీరికి. వారి కడుపే వారి దేవుడు, కడుపు నింపుకోవాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. పౌలు కొరింథీ సంఘాన్ని కూడా గద్దిస్తూ ప్రభురాత్రి భోజనంలో విషయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడో తెలిసిన? అరే, మీకు ఇల్లు లేవా? మీరు వండుకొని అక్కడ తినరా? దేవుని యొక్క మందిరాన్ని ఎందుకట పాడు చేస్తున్నారు? రాత్రి భోజనానికి వచ్చేసి వేరే వాళ్ళ కొరకు ఎదురు చూడకుండా మీ కడుపులు నింపుకుంటున్నారు, మీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇట్లా మాట్లాడితేగిన మనం శత్రువులు అయిపోతూ ఉంటున్నాం. కాదు దేవుని బిడ్డ, శత్రువులు కాదు కానీ మీ మంచి కోరి మేము చెప్తూ ఉంటున్నాము. సేవకులమైన మేము భోజనాల మీద కాదు కానీ సిలువ ధ్యానంలో మనం ఉంటున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉంటున్నాం. అందుకని వీళ్ళని గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలిసిన? ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు, కారణం ఏంటి అని అంటే మనం అదే అధ్యాయంలో 2వ వచనం వెళ్ళినట్లయితే వీళ్ళని గురించి ఆయన ఏమంటున్నాడు అంటే హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మరలా హెచ్చరిస్తుంటున్నాడు. ఈ ఒక్క వచనంలోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి 3 సార్లు ఆయన పలుకుతుంటున్నాడు. అంత కారణం ఏమొచ్చింది? ఎందుకంటే ఆ సంఘములో, ఆ విశ్వాసులలో దేవుని బిడ్డలారా తొలగిపోతున్నట్లుగా, జారిపోతున్నట్లుగా, విశ్వాసంలో తొట్టుపడుతున్నట్టుగా పౌలు గమనించాడు. తన హృదయం బద్దలైపోతుంటుంది. అయ్యో, నేను ఇంత ప్రయాసపడినంత కూడా వ్యర్థమైపోతుందేమో అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కుక్కలు ఏం చేస్తాయి? అనవసరంగా ప్రైజ్ గాడ్ మురుగుతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. చిన్న చిన్న విషయాలకు కుక్కలు మురుగుతూ ఉంటున్నాయి.
అట్లాగే సంఘములో పని చేయకుండా, చేసేవారిని చేయనీయకుండా సంఘాన్ని పాడు చేయాలని చెప్పేసి దేవుని బిడ్డలారా ఈ కుక్కలు మురుగుతూనే ఉంటాయి. మంచి చేసినా మురుగుతూ ఉంటున్నాయి, చెడు చేసినా మురుగుతూనే ఉంటున్నాయి. వీరి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట కుక్కలని వాడుతున్నాడంటే ఈ యూదులకి కుక్క అనేది అపవిత్రమైనటువంటి జంతువు. హల్లెలూయా. ఈ మాట గిన వాడితే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు అన్నటువంటి విషయంలో ఆయన ఈ యొక్క మాట వాడవలసి వచ్చింది. కుక్క అపవిత్రమైనటువంటి జంతువు యూదులకి, వాటిని దగ్గరికి రానివ్వరు. కనుక అట్లైన వాళ్ళు అర్థం చేసుకుని ఎలాంటి వారిని దూరంగా పెడతారేమో అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డ మనం గిన సంఘంలో సేవ చేయకుండా చేసేవారికి ఆటంకంగా ఉండి ఊసులు చెప్పుకుంటూ మనకిన తిరుగుతూ ఉంటున్నట్లయితే గిన దేవుని శిలువకు శత్రువులుగా ఉంటున్నామని చెప్పేసి పౌలు భక్తుడిలాగా మేము చెప్తూ ఉంటున్నాము. హల్లెలూయా. కనుక ఈరోజు మన పరిస్థితిగతులు ఎలా ఉండాలి అని అంటే గిన స్థితిగతులు ఎలా ఉండాలంటే మన నడవడిక ఎలా ఉండాలి అనుకున్నట్లయితే గిన దేవుని బిడ్డలారా పౌలు భక్తుడే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే గిన 11వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే గిన ఆయన ఏమని మాట్లాడుతుంటున్నాడు? మనం ఆ విధంగా నడుచుకోకుండా ఎలా ఉండాలంట? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యం అండి పౌలుకి! ఇంత గొప్ప మాట మాట్లాడడానికి ఎంత ధైర్యము అంటే తన మనస్సాక్షి గడ్డింపు లేకుండా యథార్థంగా నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పి ధైర్యంగా చెప్పి ఈరోజు నా వైపు చూడండి అని చెప్పేసి ఆయన చెప్పగలుగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క విశ్వాసి కూడా చెప్పగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో లోపాలు ఉండవని కాదు దేవుని బిడ్డలారా, మనలో బలహీనతలు ఉండవని కాదు, కానీ నన్ను బలపరచు అనేది నేను సమస్తమును కూడా చేయగలను అని చెప్పేసినటువంటి పౌలు ఈరోజు మనం కూడా ఆ విధంగానే మనల్ని బలపరచు అని ఎందుకు మనం ఆధారపడినట్లయితే సమస్తమును కూడా మనం చేయగలుగుతూ ఉంటున్నాము. క్రీస్తుని పోలి మనం నడుచుకోగలుగుతూ ఉంటున్నాము. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్ మన యొక్క నడవడి ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక్కసారిగా మనము ఆలోచన చేసుకున్నట్లయితే చాలా అవసరం, చాలా ధన్యులం అవుతూ ఉంటున్నాము. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే ప్రైజ్ గాడ్ అదే నడకల గురించి పౌలు మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడు అంటే కావున మీరు ప్రియమైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఒకటి నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు, రెండవది దేవుని పోలి నడుచుకోండి అని చెప్పేసి అంటున్నాడు. పౌలు ఎందుకు చెప్పగలిగినాడు? నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి. మీరు నన్ను గురించి ఒకవేళ దేవుని పోలి నడుచుకోలేకపోతే కనీసం నా వైపు చూడండి అని చెప్పేసి ఆయన చెప్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘములో క్రీస్తుకును ఆయన సిలువకు వ్యతిరేకంగా ఈ యొక్క బోధలు జరుగుతూ ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. కొంతమంది ఆ విధంగా శత్రువులుగా మారినట్లుగా మనము చూస్తుంటున్నాము. కారణం ఏంటంటే వారు ఏ విషయంలో సిగ్గుపడాలో ఆ విషయంలో అతిశయిస్తుంటున్నారు. దేన్నైతే దేవునిగా ఆరాధించాలో, సన్మానించాలో, గౌరవించాలో అది కాకుండా తమ కడుపునే దేవునిగా చేసుకుని దాన్ని నింపుకునే దానికి, దానివల్ల సుఖపడేదానికి భూ సంబంధమైన విషయాల మీద ఆసక్తి చూపుతూ ఉంటున్నారు. హల్లెలూయా. భూ సంబంధమైన విషయం మీద ఆసక్తి చూపుతుంటున్నారు. భూమి మీద ఉన్నామే, దేని బిడ్డారా ఈ లోకంలో ఉన్నా కానీ లోకానుసారంగా మనము ప్రవర్తించకూడదు. మనుషులలో ఉన్నా కానీ, శరీరంలో ఉన్నా కానీ శరీరానుసారంగా మనం ప్రవర్తించకూడదు. మనం అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క క్రియల నుంచి విమోచింపబడి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపింపబడ్డాం కాబట్టి వెలుగు క్రియలు మనం కలిగి ఉండాలి. వెలిగింపబడిన మనస్సు మనం కలిగి ఉండాలి. లోకానికి వ్యతిరేకంగా వేరుబాటు జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఒకవేళ అలాంటి మార్పు, అలాంటి రూపాంతరము మనలోకి లేకపోయినట్లయితే మనము సిలువకు శత్రువులుగా ఉన్నారని చెప్పేసి గమనించుకోవాలి ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేవుడు ఎవరై ఉంటున్నాడు? నీ కడుపు దేవుడా నీకు, లేకపోతే యేసయ్య నీకు దేవుడుగా ఉంటున్నాడా? ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు శత్రువులు ఎవరై ఉంటున్నారు? సిలువను వెంబడించకుండా
సిలువను ప్రేమించకుండా, సిలువకు దూరంగా ఉండేదానికి, సిలువకు శత్రువులుగా మారేదానికి మన జీవితంలో మన వ్యక్తిగతంగా ఏమై ఉంటున్నది? నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో కూడా పంచేంద్రియాలు ఉంటున్నాయి. 5 సెన్సెస్ అని అంటారు ఇంగ్లీష్లో. పంచేంద్రియాలు ఉంటున్నాయి. ఈ పంచేంద్రియాలు మనం గిన అదుపులో పెట్టుకోకపోయినట్లయితే గిన, వాటి మీద పట్టుగిన మనం సాధించకపోయినట్లయితే గిన సిలువకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమా, వీటిని మనము అదుపులో పెట్టుకోవాలి. హల్లెలూయా. అది ఎలా జరుగుతుంటుంది? ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తూ ఉంటుందో, దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడుతూ ఉంటున్నామో, ఆ యొక్క పంచేంద్రియాలను మన స్వాధీనంలో ఉంచుకొని మనము జయ జీవితం మనం జీవించగలుగుతూ ఉంటున్నాము. ఏంటి ఆ పంచేంద్రియాలు? మొట్టమొదటిది కన్ను. హల్లెలూయా. నీ కన్ను. చాలాసార్లు మన కన్నులు మనల్ని ఎంతో మోసం చేస్తూ ఉంటున్నాయి. ఆమేన్. ఆకర్షణీయంగా మనకు ప్రతి లోకాన్ని ఒక ఆకర్షణీయంగా మనకు చూపిస్తూ ఉంటుంది. పాపం అనేది ఆకర్షణీయంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక మొట్టమొదటి శత్రువు ఎవరై ఉంటున్నారంటే ఈ పంచేంద్రియాలలో కన్ను మొట్టమొదటి శత్రువు అయి ఉంటున్నాడు. ఈ కన్ను ద్వారా పాపములో మనం పడిపోతూ ఉంటున్నాము. చూడకూడని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, దీనివల్ల మన పాపము చేస్తూ ఉంటున్నాము. సిలువకు శత్రువులుగా మనము మారుతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ఏమన్నాడు? ఆమేన్. కన్ను దీపమై ఉంటున్నది. నీ కన్ను నీ శరీరానికి దీపమై ఉంటున్నది. ఒకవేళ నీ కన్ను చెడినదైతే గిన, ఆమేన్, నీ జీవితం అంతా కూడా, నీ శరీరం అంతా కూడా అంధకారములో ఉంటుంది అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఎందుకు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు ఆయన? మన కన్ను వెలిగింపబడిందా? ఆమేన్. వెలిగింపబడినట్లయితే గిన నీ యొక్క జీవితము వెలిగించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందంటే గిన, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతర్యంలో వెలిగించబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంటుందో, మన వెలుగు, మనము యేసు ప్రభు యొక్క వెలుగును మనము ప్రజ్వలించే వారముగా ఉండాలి, ప్రతిబింబింప చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు ఏమన్నారు? ఆయన లోకములో ఉన్నంతకాలం కూడా నేను లోకానికి వెలుగునై ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఆయనను విశ్వసించి ఉంటున్నారో, ఆయన నమ్ముకొని ఉంటున్నారో, ఆయన సెలవుని ఎత్తుకొని ఉంటున్నారో, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీరు లోకానికి వెలుగై ఉంటున్నారు అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. కానీ ఆ వెలుగు మనలో ఉంటుందా ఈరోజు? లేకపోతే దీపం వెలిగించి వచ్చేవారికి పోయేవారికి దారి కనపడకుండా కొంచెం కింద పెట్టినామా, గంప కింద పెట్టినామా, దాచిపెట్టి ఉంటున్నామా? దీపాన్ని వెలిగించిన తర్వాత దీపస్తంభం మీద పెట్టాలి. హల్లెలూయా. వచ్చిపోయే వారికి వెలుగు ఇచ్చేదిగా అది ఉండాలి. నలుగురిని వెలుగులోకి నడిపించేదిగా అది ఉండాలి అని ఆయన కోరుతుంటున్నాడు. ఒకవేళ కన్నే చెడిపోతే ఇంకా ఏం నడిపిస్తారు? గుడ్డివాడిని నడిపించినట్లుగా ఉంటుంది. ఇద్దరు కూడా గోతిలో పడుతూ ఉంటున్నారు. ఆ విధంగా కాకుండా ఈ పంచేంద్రియాలను జాగ్రత్తగా మనము దాచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. రెండవది చెవి ఉంటున్నది. హల్లెలూయా. ఈ పంచేంద్రియాలలో రెండవ ఇంద్రియం ఏంటి అంటే కింద చెవి ఉంటున్నది. చెవి ద్వారా మనము వింటూ ఉంటున్నాము. దేవుడు ఒకటి కాదు 2 చెవులను మనకి ఇచ్చి ఉంటున్నాడు. కానీ ఎందుకు ఇచ్చాడు? ఆమేన్. వినాలని ఇచ్చి ఉంటున్నాడు. చాలా మంచిది. ఏమి వింటున్నావు నువ్వు? యేసయ్య వాక్యము కాకుండా ఏదైతే నీ విశ్వాసములో నేను బలపరుస్తుంటుందో, విశ్వాసములో నేను పెంచుతూ ఉంటుందో, విశ్వాసములో నేను కడుతూ ఉంటుందో, అలాంటి మాటలు వినకుండా వారి ఊసులు వీరి ఊసులు మాట్లాడుకుంటూ, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, సిలువకు మనం గిన దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టినట్లయితే గిన సిలువకు మనం శత్రువులుగా మారుతూ ఉంటున్నాము. విన్న వాక్యము మన జీవితంలో గిన ప్రభావితం చూపించకపోయినట్లయితే గిన మనం సిలువకు శత్రువులుగా మనం మారుతూ ఉంటున్నాము. అందుకని యెషయా ప్రవక్త ఏమంటాడో తెలుసునా? యేసు ప్రభువులు కూడా ఆ యొక్క మాటను యూదులకు జ్ఞాపకం చేస్తూ, వీరు ఉంటున్నారే కానీ గ్రహించలేని మందమతులుగా ఉంటున్నారు అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు క్రమంగా సంఘానికి వచ్చేవాళ్ళు, క్రమంగా వాక్యాన్ని వింటునేవారు, క్రమంగా ప్రార్థనలు చేసేవాళ్ళు, జీవితంలో మార్పు అనేది లేదు, జీవితంలో దేవుని బిడ్డరా మెరుగనేది లేదు, ఆత్మీయ జీవితంలో బలపడాలనేటువంటి లేదు. కారణం ఏంటి? వింటున్నారే కానీ గ్రహించలేని మందమతులుగా ఉంటున్నాం మనం చాలాసార్లు. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డ సైతాను యొక్క క్రియ ఉంటున్నది. అంత మాత్రమే కాదు కానీ సైతాను సిలువను మనం ఎత్తుకొని నడవకుండా శత్రువుగా నిన్ను చేసేదానికి ఈ కార్యం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. అందుకని ప్రభు అంటాడు కదా, మీరు ఏమైతే వింటున్నారో జాగ్రత్తగా మీరు ఆలకించండి అని చెప్తూ ఆయన ఏమంటాడు కదా, చెవి గలవాడు వినుగాక అని చెప్పేసి మరలా వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అందరూ బోధలు విన్నారు, అందరూ వింటూ ఉంటున్నారు,
కానీ చెవి గలవాడు వినుగాక అంటే వారిలో ఇంకా విధేయత స్వభావం అనేది రాలేదు. మనలో కూడా చాలాసార్లు వింటూ ఉంటాం కానీ విధేయత చూపించము, వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయము. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుని బిడ్డ నీ స్వయంగా సమర్పించుకొని సంతోషంతో దేవుని వాక్యాన్ని అంగీకరించి, అది కష్టమైన, శ్రమ అయినా, నిందైనా, బాధ అయినా కానీ నేను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు కంకణం కట్టుకుంటున్నావో, ప్రైజ్ గాడ్, నీ బలహీనతల్లో నీకు సహాయం చేసేదానికి దేవుడు వస్తాడు. కానీ బలవంతాన మెడవంచి ఈ విధంగా నువ్వు చేయి, ఆ విధంగా నువ్వు చేయి అని చెప్పేసి చెయ్యి విరిచేసి అని కోరడాయన. అలాంటి ఆయన దేవుడు కఠినమైన దేవుడు కాదాయన, ప్రేమతో మనల్ని హెచ్చరించే దేవుడు అయి ఉంటున్నాడు. మీన్ కనుక చెవి అనే యొక్క ఇంద్రియాన్ని జాగ్రత్తగా మనం అదుపులో పెట్టుకున్నట్లయితే కన్నా చాలా ఆశీర్వాదకరమైనటువంటి. మూడోది ముక్కు అయి ఉంటున్నది. వాసన చూసేదిగా మనకు చూస్తుంటున్నాము. అంటే ఏది సత్యమో, ఏది మంచిదో, ఏది చెడో గ్రహించలేని స్థితిలో ఉంటున్నాము. వాసన గ్రహించలేని వారిని ఏమంటాం మనము కదండి. ప్రైజ్ గాడ్. ముక్కు ఎందుకు ఇచ్చాడు మనకు అన్నట్టుగా వాసన చూసి గ్రహించడానికి, వాసన చూసి కనిపెట్టేదానికి మనకి ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క వాక్యంలోని సత్యాలుగా గ్రహించకపోయినట్లయితే గిన, సత్యాలుగా మనం అర్థం చేసుకోకపోయినట్లయితే గిన, ప్రైజ్ గాడ్, ఇంకా ప్రయోజనం ఏముందండి? మన ముందు జరిగే విషయాలు, ఆత్మీయమైన విషయాలు మనం గిన ఆలోచించి గ్రహించకపోయినట్లయితే గిన మనము బుద్ధిహీనులం అవుతూ ఉంటున్నాము, బుద్ధి లేని వారిగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాము. కనుక ముక్కు దేనికి, ఈ యొక్క జ్ఞానేంద్రియం దేనికి సాదృశ్యం అంటే గిన, ప్రైజ్ గాడ్, మనం గ్రహించే వరంగా ఉండాలి, పరిశీలించి అనుకూలమైన దానిని చేసే వరంగా మనం ఉండాలి అని చెప్పేసి చూస్తుంటున్నాము. నాలుగవది నోరు అయి ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. నోరు ఇది దేనికి సాదృశ్యమై ఉంటున్నది? చూసుకున్నట్లయితే గిన దీనిని మనం అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అదుపులో గిన లేకపోయినట్లయితే గిన దేవుని బిడ్డలారా, ఇది బద్ధశత్రువు అయి ఉంటున్నది. మీన్ నాలుక 6 అంగుళాలే ఉండొచ్చునేమో, ప్రైజ్ గాడ్, కానీ 6 అడుగుల మనిషిని నిర్దాక్ష్యంగా, ఎలాంటి దయా దాక్షిణ్యం లేకుండా, కరుణా కటాక్షం లేకుండా చంపివేసేస్తుంటుంది. మన మాటలతో, మన నాలుకతో ఎన్ని గాయాలు ఎంతమందికి మనం చేస్తూ ఉంటున్నాము ఒక్కసారి ఆలోచన చేయండి. దెబ్బ కొడితే ఆ యొక్క గాయం మానిపోతుంటుందేమో, కానీ నీ నాలుకతో కొట్టే ఆ యొక్క గాయాలు ఏవైతే ఉంటున్నాయో, మనసులు కలుగుతుంటున్నాయో, అవి తొందరగా మానవు. ఈ నాలుక దేనికి ఇచ్చాడు? దేవుని స్తుతించడానికి ఇచ్చాడు, మన జీవాఫలములు దేవునికి సమర్పించుకునే దానికి ఇచ్చాడు. కానీ అది చేయకుండా ఈ నాలుకతో మనం ఏం చేస్తున్నామంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తిని శపిస్తూ ఉంటున్నాము, నిందిస్తూ ఉంటున్నాము, వాళ్ళ గురించి లేనిపోని వార్తలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటున్నాము. వీరే సిలువకు శత్రువులై ఉంటున్నారు. అన్యులేం రక్షణ పొందుతారండి? ఇలాంటి క్రియలు విశ్వాసులలో చూసినప్పుడు, ఇలాంటి ప్రవర్తన విశ్వాసులలో కనపడుతూ ఉంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నారు రక్షణ పొందండి అంటే ఎలా పొందుతారు వాళ్ళు? ఏమి చూసి రక్షణ పొందాలి వాళ్ళు? మీన్ మన జీవితంలో గిన మార్పు వచ్చినట్లయితే గిన నువ్వు సువార్త చెప్పాల్సిన అక్కర్లేదు దేవుని బిడ్డ, నీ జీవితమే వారికి సువార్తగా మారిపోతూ ఉంటుంది. నీ ప్రవర్తననే వారి జీవితంలో సువార్తగా మారిపోతుంటుంది. ఆటోమేటిక్గా సిలువ వైపు వారు ఆకర్షించబడుతూ ఉంటున్నారు. సిలువకు అన్యులు సిలువ దగ్గరికి రాకుండా ఈరోజు మన ప్రవర్తనని, విశ్వాసుల ప్రవర్తనని అడ్డంగా, శత్రువుగా మారిపోయిందని చెప్పేసి మనం చూసుకోవాలి. ఐదవది ఏంటి అంటే చర్మము. చర్మము దేనికి సాదృశ్యం అంటే సుఖేచ్ఛాలకు, సుఖభోగాలకు సాదృశ్యమై ఉంటున్నది. ఈ చర్మం అనేది సుఖాన్ని కోరుకుంటుంది, సౌఖ్యాన్ని కోరుకుంటుంది, శ్రమను అనుభవించడానికి ఇష్టం ఉండదు దానికి. ఉదాహరణకి దేవుని బిడ్డలారా, మనం ఆరుదలలోని కూర్చున్నామే అనుకోండి, కొంచెం గాలి ఆడటం లేదు, చెమట పోసేదానికి మొదలైంది. వెంటనే పైన చూస్తూ ఉంటాం, ఫ్యాన్లు నడుస్తున్నాయా లేదా, ఏసీ ఎక్కడుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. వాక్యం మీద మనసు పెట్టుకోనియకుండా, ప్రైజ్ గాడ్, ఒకవేళ కింద కూర్చున్నట్లయితే అప్పుడైనా ప్రశాంతంగా వాక్యం వినడానికి ఉంటుందా అనుకుంటా కాదు. అందరూ కూడా గోడలు చూసుకుంటూ ఉంటారు, ఎక్కడ గోడ ఉందా ఆడుకొని కూర్చుందాము అని చెప్పేసి, లేకపోతే ఎక్కడైనా స్తంభం ఉందా ఆడుకొని కూర్చుందాము అని చెప్పేసి. మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది క్రింద కూర్చున్న వాళ్ళు మొట్టమొదటికి వచ్చేసి ఏదో ఒక స్తంభంనో గోడనో ఆనుకొని కూర్చొని ఉంటారు. వాక్యం విన్నట్టుగానే ఉంటారు, కానీ ప్రైజ్ గాడ్ 5-10 నిమిషాలలో నిద్రపోతూ ఉంటారు, గురకలు పెడతా ఉంటారు. జాగ్రత్త సుమా.
ఈ శరీరం, ఈ చర్మం అనేది దేవుని బిడ్డ సౌఖ్యానికి, సుఖభోగాలకు సాదృశ్యంగా ఉంటుంది. సుఖభోగాలను అనుభవించేవారు సిలువను ఎత్తుకోలేరు. సిలువను వాళ్ళు ఎత్తుకోలేరు. అందుకనే పౌలు హృదయం బద్దలైపోయింది. ఫిలిప్పీ సంఘస్థుల యొక్క సమాచారం విన్న వెంటనే ఆయన మనసులో కరిగిపోయి బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఈ యొక్క మాటలు వారికి ఆయన వ్రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఎలా జీవించామో అయిపోయింది. కానీ ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఈ యొక్క శ్రమల దినాలలో, ఈ సిలువను ధ్యానిస్తున్న దినాలలో మనం ఎప్పుడైనా కానీ సంపూర్ణంగా సమర్పించుకొని దేవునికి అనుకూలమైన జీవితం కింద మనం జీవించగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసు ప్రభువు వారు సిలువను మోసి ఉంటున్నారు. లోక కళ్యాణం కొరకు దేవుని బిడ్డ ఆయన ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటున్నాడు. తన సిలువను ఆయన ఎత్తుకున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, గబ్బతా అనే స్థలంలో నుంచి, అంటే పిలాతు ఎక్కడైతే ఆయనను సిలువకు అప్పగించడానికి అనుమతించి ఉంటున్నాడో అక్కడ ఆయన భుజం మీద సిలువ పెట్టి ఉంటున్నారు. ఆయన గొల్గొతా వరకు, గబ్బతా నుండి గొల్గొతా వరకు ఆయన సిలువను మోసుకొని పోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. యెరూషలేము యొక్క వీధులలో ఏడ్చుకుంటూ ఆయన కొట్టుకుంటూ ఆ యొక్క మ్రాను మీద, ప్రైజ్ గాడ్, ఆయన తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. ఆయన ఎంత హింసించారు, ఎన్ని కొరడా దెబ్బలు ఆయన మీద కొట్టి ఉంటున్నారు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ యొక్క కల్వరి మార్గం ఏ విధంగానైతే ఆ కల్వరి, గబ్బతా నుంచి కల్వరి వరకు ఏ విధంగానైతే ఆ యొక్క సిలువ నడిచిందో ఆ యొక్క మార్గంలో మేము నడుచుకుంటూ వెళ్ళాము. ప్రతి స్థలంలో కూడా యేసు ప్రభు పడినటువంటి శ్రమలను మేము ధ్యానించి ఉంటున్నాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నేను అంటం లేదు ఈరోజు మీరు యెరూషలేముకి వెళ్ళండి అని చెప్పేసి అంటం లేదు, కానీ నేను చెప్తున్నాను అన్నమాట. ఈరోజు మనకైనా సిలువను ఎత్తుకున్నట్లయితే ప్రైజ్ లార్డ్, ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. 33.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారు తన సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించి ఉంటున్నాడు, ఆయన నడిచి ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సిలువకు ఎక్కనీయకుండా, సిలువకు వెళ్ళనీయకుండా శత్రువులు ఎంతో అడ్డగించడానికి ప్రయత్నించారు. హల్లెలూయా. ఆయన పుట్టినది మొదలుకొని 33.5 సంవత్సరాల ఆ యొక్క సేవా జీవితంలో దేవుని బిడ్డలారా ఆయన సిలువకి ఎక్కేదానికి వచ్చి ఉంటున్నాడు. సిలువ మరణం పొందేదానికే ఆయన వచ్చి ఉంటున్నాడు ఈ లోకానికి. కానీ ఆ సిలువని ఎక్కనీయకుండా దేవునికి స్తోత్రం చాలామంది ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాము. మొట్టమొదటి వ్యక్తి ఎవరై ఉంటున్నారు? ప్రధానంగా మనం చూసుకున్నట్లయినా యేసు ప్రభు పుట్టినప్పుడు, ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు, నరవతారిగా శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, ప్రైజ్ గాడ్, మొట్టమొదటి శత్రువు ఆయనను నాశనం చేయాలనుకున్నాడు హేరోదు రాజు. అందుకనే 2 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న చంటి బిడ్డలందరినీ కూడా చంపించేశాడు ఆయన. వాళ్ళలో యేసు ప్రభు కూడా ఉంటాడు కదా అని చెప్పేసి, రాజులకు రాజుగా, యూదుల రాజుగా ఈ లోకానికి ఏతించినటువంటి యొక్క యేసయ్య బాలుడుగా ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడో, ఈ లోకంలో మొట్టమొదటి శత్రువు ఆయన ఎదుర్కొనేది ఎవరైనంటే హేరోదు రాజు అయి ఉంటున్నాడు. దేవుని యొక్క దైవత్వాన్ని శంకించిన వాడై ఉంటున్నాడు. దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన నమ్మలేకపోతూ ఉంటున్నాడు. రాజుగా యేసయ్యను అంగీకరించలేకపోతూ ఉంటున్నాడు. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసి మేము యూదుల రాజును ఆరాధించడానికి వచ్చినామని అంటే ఈయనకు సంతోషించేది పోగొట్టి ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే యెరూషలేము అంతా కూడా కలవరపడిరి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు. ఎందుకండి కలవరపడటం? చిన్న బాలుడే కదా. ఒకవేళ సైన్యం ఉంది అనుకున్నట్లయితే హేరోదు భయపడాలి. పెద్ద రాజు వస్తున్నాడంటే హేరోదు భయపడాలి. సైన్యం తీసుకుని వస్తున్నాడు, మాకంటే గొప్ప సైన్యం అని చెప్పేసి అనుకుంటే ఆయన భయపడాల్సి వచ్చింది. పసికందు కదా. అయినా కానీ భయపడుతూ ఉంటున్నాడు. ఎందుకు అని అడిగినా సైతానుడు ఆయనలో ప్రవేశించేసి, ఎందుకు పుట్టాడు యేసు ప్రభుల వారు? సిలువలో మరణించేదానికి పుట్టాడు కాబట్టి సిలువని ఎక్కనీయకుండా ఆయన చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యమాన్ని చేస్తూ ఉంటున్నాడు. రెండవ వ్యక్తి ఎవరై ఉంటున్నారో తెలిసిన యూదా ఇస్కరియోతు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు అనాది కాలం నుండి కూడా యేసు ప్రభుతో వస్తూనే ఉంటున్నాడు. కానీ యేసు ప్రభుతో చేతులు కలిపాడే. కానీ ప్రైజ్ గాడ్, మనం ఏం చూస్తున్నామంటే ఆయనను, యేసు ప్రభును యూదులకు అప్పగించడానికి ఆయన అనుకున్నాడు. అప్పగిస్తే శిక్షించేసి వదిలిపెడతారు ఆయన అని చెప్పేసి అనుకున్నాడు. 30 వెండి నాణేలకు ఆయన అమ్ముకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు ఆ విధంగా భ్రష్టత్వానికి గురై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. మూడో వ్యక్తి ఎవరై ఉంటున్నారు? యేసు ప్రభు సేవ మొదలుపెట్టినప్పుడు
శోధకుడు సైతాన్ వచ్చేసి యేసు ప్రభువును శోధిస్తూ ఉంటున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే అని ప్రశ్నిస్తూ శోధిస్తూ ఉంటున్నాడు. ఏమన్నాడు తెలిసిన? రెండవ శోధనలో ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా, ఈ దేశం ఈ యొక్క లోకం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఒక్క క్షణంలో యేసయ్యకు చూపించాడంట. ఇదిగిన నీకు కావాలి అనుకున్నట్లయితే నా కాళ్ళకు మొక్కు అని చెప్పేసి అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డ, యేసు ప్రభుల వారు రేపు సిలువను జయించిన తర్వాత ఏమవబోతుంటుంది? ఇదంతా ఆయన స్వాధీనం అవ్వబోతుంటుంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈరోజు అడ్డదారులలో ఆయన సంపాదించిన అవసరం లేదు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది సిలువ మార్గమై ఉంటున్నది. సిలువను ఎక్కి సాతానును జయించి వాని తలని చెదరగొట్టేసి వాడిని ఓడించేసి ధర్మశాస్త్రమును దాని సిలువకు మేకులతో కొట్టేసి మృత్యుంజయుడు తిరిగి లేచినట్లయితే హల్లెలూయా, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము ఆయనకు అనుగ్రహించబడబోతుంటుంది. ప్రతి నామము ఆయన మోకాల్లో వంగునుగాక, ప్రతి నామము ఆయన నామమును పలుకును, ప్రతి నాలుక ఆయన నామమును పలుకునుగాక అన్నటువంటి బిరుదు ఆయన పొందుకోబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసురుడై ఉండబోతూ ఉంటున్నాడు. కానీ ఈరోజు సైతాన్ ఏమంటాడు తెలిసిన? అంత కష్టం ఎందుకు నీకు, అంత శ్రమ ఎందుకు నీకు, సిలువ ఎక్కాల్సిన పని ఏమొచ్చింది, నాకు మొక్కేసి ఇదంతా నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు మనల్లో కూడా చాలామందిలో ఇలాంటి యొక్క భావాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నాడు సైతానుడు. భ్రమపడి, దేవుని బిడ్డలారా, చాలామంది ఈ భ్రమలో ఉంటూ సైతానికి దాసులమైపోతూ ఉంటున్నాము. సేవ చేయకుండా, యేసు ప్రభుకు దాసులుగా ఉండకుండా, సిలువను మోసుకోకుండా సుఖంగా మనము ఇలాంటి యొక్క పేరు ప్రతిష్టలు కావాలని, దేవుని బిడ్డలారా, సుఖ సౌఖ్యాలకు మనము తొలుతూగుతూ మనము ముందుకు సాగుతూ ఉంటున్నాము. అది పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు నేను వాక్యానుసారంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవ వ్యక్తి ఎవరై ఉంటున్నారు? సిలువకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన పిలాతు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. పిలాతు ఏం చేస్తున్నాడు తెలుసునా? ఊదా రంగు వస్త్రాన్ని ఆయనకి ధరింపచేసి, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, ఆయన గలిలయవాడు కదా, నాకెందుకు దగ్గరికి తీసుకొచ్చారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి, యూదావాడు కదా ఈయన, అక్కడికి తీసుకెళ్ళండి, యూదాలో ఆయన హేరోదు రాజు ఉంటున్నాడు కదా అని చెప్పేసి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే యూదులకు మంచిదని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ఎరిగిండో యేసు ప్రభుని సిలువకు అప్పగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంటే సిలువకు ఎక్కించడం అనేది ఇక్కడ యూదులలో మంచి పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఆయన ఈ కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు మనుషులను సంతోషపెట్టే వారంగా ఉంటాము. జాగ్రత్త సుమా. మనుషులను సంతోషపెట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు నీ గురించి నా గురించి ఎంత దుఃఖపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించే దేవుడి బిడ్డ. నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసినటువంటి ఆ యేసయ్య ఆయనను సంతోషపరచకుండా మనుషులకి సంతోషపరిచినట్లయితే, ప్రైజ్ గాడ్, ఆయన మనసు ఎంత వేదన పడుతుందో, దుఃఖపడుతుందో ఒక్కసారి ఆలోచించి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా గలతీ సంఘానికి, నేను ఇంకనూ మనుషులనిగా సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడుగా నేను ఉండేదానికి అర్హుడను కాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. మనుషులను ప్రేమించొద్దని కాదు, మనుషులను సేవించొద్దని కాదు, కానీ నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరై ఉండాలంటే ఎవరి మీద నీ మనసు ఉండాలంటే యేసయ్య మీద నీ మనసు ఉండాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువును పిలాతు శత్రువులకు అప్పగిస్తూ ఉంటున్నాడు. శత్రువులు వెళ్ళి ఆయనను సెలవు వేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. తప్పించాలనుకుంటే ఆయన తప్పించి ఉండొచ్చునేమో, కానీ ఆ విధంగా చేయట్లేదు ఆయన. ఐదవదిగా ఎవరు అంటే యూదులై ఉంటున్నారు. ఐదవది యూదులై ఉంటున్నారు. యూదులు యేసు ప్రభువును కక్షతోటి, పగతోటి సిలువ వేయిస్తుంటున్నారు. సిలువకు ఆయనను ఎక్కిస్తూ ఉంటున్నారు. యూదులలో 75% దేవుని బిడ్డరా, 75% ఆయన ద్వారా మేలు పొందుకున్న వారై ఉంటున్నారు. ఆయనను రాజుగా స్వీకరించే వారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే రాజుగా ఉండేదానికి ఆయన ఇష్టపడలేదో ఆ యొక్క సమయంలో యేసు ప్రభువును సిలువ వేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చేస్తుంటున్నారు. హల్లెలూయా. కనుక నువ్వు నేను ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండి మన యొక్క జీవితాలగిన పరీక్షించుకొని ఈ విధంగా సిలువకు శత్రువులుగా ఉండకుండా దేవుని బిడ్డలారా మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్.
ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కదా ఇంకా కొంతమంది ఉంటున్నారు మతోన్మాదులు, సిలువకు శత్రులుగా మారుతూ ఉంటున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే కదా, ఉదాహరణకి ఇండియా దేశమే మనం తీసుకుందాం అనుకోండి. ఇండియా దేశంలో ఈరోజు మతోన్మాదులు ఏమంటున్నారు? క్రీస్తు మా దేశం వాడు కాదు, ఈ దేశం వాడు కాదు, ఆయన మానవాది, ఒకవేళ ఈ దేశం వాడైనా కానీ ఆయన మానవాది వాళ్ళ దేవుడు, నిమ్న జాతి వాళ్ళ దేవుడు అయి ఉంటున్నాడు, ఆయన ఎందుకు మేము అంగీకరించాలి అని చెప్పేసి, ఆయన విదేశీ దేవుడు అయి ఉంటున్నాడు కదా, మాకున్న దేవుళ్ళు చాలే అని చెప్పేసి యేసయ్యను తృణీకరించేవారుగా ఉంటున్నారు. యేసయ్యను తృణీకరిస్తున్నారు అంటే సిలువను తృణీకరిస్తున్నారని చెప్పేసి అర్థమై ఉంటున్నది. రెండవదిగా ఏమై ఉంటున్నది? ప్రైజ్ గాడ్, ఈయన నిమ్న జాతి దేవుడు అయి ఉంటున్నాడు, ఈయన మా జీవితంలో ఏం చేస్తాడు, ఆయననే సిలువ నుంచి దిగి రాలేకపోయాడు, సిలువలో నుంచి ఆయన తను తాను రక్షించుకోలేకపోయాడు, ఈరోజు మమ్మల్ని ఏం రక్షిస్తాడులే అని ఒక చులకన స్వభావము చాలా మందిలో కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వారు కూడా సిలువకు శత్రువులుగా కనబడుతూ ఉంటున్నారు. మూడవది ఎవరైంటున్నారు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మకుండా, పునరుత్థాన్ని నమ్మకుండా, పునరుత్థానం జరగలేదని ఇట్లాంటివన్నీ కూడా బూటకథలు అని చెప్పేసి దేవుని బిడ్డరా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మని వారు చాలామంది ఉంటున్నారు. నేను చాలాసార్లు విన్నాను, ఈవెన్ బోధకులమని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా ఈరోజు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంకా కొంతమంది ఏంటి, ఆయన పరిశుద్ధుడే కాడు, తండ్రి లేకుండా ఎలా పుడతాడైనా, కన్యకకు పుట్టారంటున్నారు, ఇది సాధ్యమేనా, ఆమె ఎవరితో సంసారం చేసిందేమో అని చెప్పేసి కొన్ని అపోహలు పుట్టిస్తూ, భేదాలు కల్పిస్తూ సిలువకు శత్రులుగా వాళ్ళు మారి ఉంటున్నారు. హల్లెలూయా. అయితే ఇంకా ఐదవదిగా ఇంకెవరైంటున్నారు? ఎవరైతే బోధకులుగా ఉంటున్నారో బైబిల్ను అడ్డు పెట్టుకొని తమ దేవుడు కడుపే తమ దేవుడిగా స్వార్థానికి బైబిల్ బోధలు బోధించేవారు ఉంటున్నారు. వీళ్ళు కూడా సిలువకు శత్రువులు అయి ఉంటున్నారు. క్రీస్తును ప్రకటించడం లేదు కానీ తమ్మును ప్రకటించుకుంటూ ఉంటున్నారు. సువార్త చెప్పటం లేదు కానీ దేవుని బిడ్డలారా ఏదేదో పొడుపు కథలు చెప్పుకుంటూ, నవ్వించుకుంటూ, కాలయాపన చేస్తూ తమ కడుపును వాళ్ళు నింపుకుంటూ ఉంటున్నారు, తమ పర్సులను వారు నింపుకుంటూ ఉంటున్నారు. పరిశుద్ధతలోకి నడిపించకుండా, ఆత్మీయతలోకి నడిపించకుండా, ప్రభు యొక్క రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచకుండా ఏదో కాలయాపన చేస్తూ మేము సిలువను సువార్తను ప్రకటిస్తున్నామని చెప్పేసి సిలువ లేకుండా ప్రకటిస్తున్నట్లయితే అదంతా కూడా వ్యర్థమే ఉంటున్నది. ఈరోజు ఇలాంటి బోధలు ఎక్కువైపోయినాయి. సిలువ యొక్క శ్రమలను గురించి, సిలువను గురించి బోధించే బోధలు చాలా తక్కువైపోయి ఉంటున్నాయి. ఈరోజంతా కూడా నీకు స్వస్థత కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, నీ అభివృద్ధి కావాలా, నీకు పని దొరుకుతుందా, నీకు పెళ్లి కావాలా అని ఇలాంటివి ఉన్నాయే కానీ శ్రమలో ఉన్నప్పుడు ఎలా మనము బలపరచబడతామో అన్నటువంటి విషయాలు మనకి ఈ రోజులలో చాలా అరుదుగా వినపడుతూ ఉంటున్నాయి. వీళ్ళందరూ కూడా సిలువకు శత్రువులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నన్ను అడగనివ్వండి, నువ్వు ఏ కేటగిరీకి చెందిన వాడవై ఉంటున్నావు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలో కూడా దేనికి నువ్వు చెందిన వాడవై ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించే దేవుని బిడ్డ. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను సిలువకు శత్రువును కాను, అది సిలువను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మనం కన్నా చెప్పగలగాలి అనుకున్నట్లయితే కన్నా నా జీవితంలో యేసయ్య ఏమని కోరుతుంటున్నాడు, ఏమని మనం చెప్పగలిగి ఉండాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే కన్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చదువుకున్నట్లయితే కన్నా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే కన్నా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంటుందంటే కన్నా హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూడండి ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. సిలువను అర్థం చేసుకుంటేనే కదా నువ్వు ప్రకటించడానికి, సిలువలో దేవుడు చేసిన కార్యాన్ని అర్థం చేసుకుంటేనే కదా నువ్వు దాన్ని ప్రకటించగలుగుతుంటున్నావు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటున్నారో, సిలువలో ఉన్న మర్మాన్ని తెలుసుకుంటుంటున్నారో, సిలువ చేత ఎవరైతే గన తమ జీవితాలలో రూపాంతరం పొంది ఉంటున్నారో వారు మాత్రమే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పేసి చెప్పగలుగుతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డ, ఇది మొట్టమొదటి విషయం ఏంటున్నది. అదే అధ్యాయంలో 18వ వచనం కింద మనం చదువుకున్నట్లయితే కింద దేవుని యొక్క వాక్యము ఇంకా ఏముంటుంది అని అంటే కింద ఎందుకు మనము దాని గురించి మనం స్నేహించాలి అని అంటే కింద
ప్రైజ్ గాడ్. దేవుని యొక్క వాక్యము సిలువను గురించిన వార్త నశించుతున్న దాని వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉంటున్నది. దేవుని యొక్క శక్తి ఎక్కడ ప్రచురింపబడింది, దేవుని యొక్క ప్రేమ ఎక్కడ మనకు బయలుపరచబడింది అంటే కదా సిలువలోనే బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. సిలువలో బయలుపరచబడింది అది. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ, మారనటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా ఎక్కడ కనబడింది అంటే ఎక్కడ ఆయన చూపించాడంటే సిలువలో ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శక్తి ఎక్కడ బయలుపడింది అని అంటే శక్తి అంటే ఏంటి? సైతాను యొక్క తలను చెదగొట్టేసి పాపి అయిన మానవునికి విమోచన, విముక్తి, విడుదల ఎక్కడ కలిగిందంటే సిలువలో మాత్రమే కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అక్కడ బయలుపరచబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రైజ్ గాడ్. కనుక ఈరోజు మనం దానిని అంగీకరించినట్లయితే సిలువను ప్రేమించే వారంగా మనము నువ్వు నేను కూడా ఉండగలుగుతూ ఉంటున్నాం. అందుకనే పౌలు భక్తుడు తన సేవా జీవితంలో దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే ప్రైజ్ గాడ్. చూడండి, ఈ సిలువ ఆయన యొక్క జీవితంలో ఏం చేసిందో ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. అందుకని ఆయన ఏమంటున్నాడు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుగా నాకు దూరం అవునుగాక. ప్రైజ్ గాడ్. పౌలు యొక్క అతిశయం ఏంటి? నేను ఇంత అభిషేకం పొందుకున్నానని కాదు, నేను ఇంత అందరికంటే ఎక్కువగా చదువుకున్నానని కాదు, నేను యూదుడనని కాదు, కానీ ఆయన యొక్క అతిశయం దేని మీద ఉంది అని అంటే నేను ఇన్ని సంఘాలు కట్టానని కాదు, ఇంత ప్రయాసపడ్డానని కాదు, కానీ ఆయన యొక్క అతిశయం దేంట్లో ఉంది అని సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఎందుకు? కారణం ఏంటి? నాకు దూరం అవునుగా దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. హల్లెలూయా. లోకానికి వ్యతిరేకంగా జీవించడానికి, లోకాన్ని జయించేదానికి, లోకాశలకు లోబడకుండా లోకాన్ని ఎదిరించేదానికి దేవుని బిడ్డ ఎవరు సహాయం చేసి ఉంటున్నారు పౌలు జీవితంలో? సిలువను. ఎందుకంటే తాను సిలువకు అప్పగించుకొని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. సిలువ ఆయన జీవితంలో ఎప్పుడైతే సిలువకు ఆయన కొట్టబడుతూ ఉంటున్నాడో లోకానికి ఆయన కొట్టబడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు సిలువను గురించి ఆయన అతిశయిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఎందుకు అలా జరగగలిగింది? కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆయన జీవించే జీవితము, ఆయన సిలువ వేయబడిన తర్వాత ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డలారా ఆయన జీవించే ఆ యొక్క జీవితము ఎలాంటిది అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పౌలు భక్తుడే తన పత్రికలలో ఏమని వ్రాస్తున్నాడు అంటే హల్లెలూయా. చూడండి దేవునికి వాక్యం ఏముంటుంది, ఆ యొక్క సిలువ ఆయన జీవితంలో ఏం చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు జీవించుతున్నటువంటి శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్యం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను, అందుకని ఈరోజు సిలువను మోసుకొని పోతూ ఉంటున్నాను. హల్లెలూయా. సిలువ నా జీవితంలో ఏం చేసింది అని అంటే నేను ఇప్పుడు జీవించుతున్నటువంటి జీవితము ఇది నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని సిలువకెక్కినటువంటి ఆ యొక్క యేసునందలి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ఇప్పుడు ఆయన జీవితంలో ఎవరు ఉంటున్నారంటే సిలువ. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి దేవుని బిడ్డ నువ్వు నేను కూడా ఆ యొక్క సిలువను ఎత్తుకున్న వారమై మనగిన యేసయ్యని వెంబడించినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. అదేవిధంగా ఇంకా మనం ముందుకు వెళ్ళేసి దేవుని యొక్క వాక్యంలో మనము యేసు ప్రభువు యొక్క మాటలు మనం చదువుకున్నట్లయితే ఈరోజు ఆ సిలువకు శత్రువులుగా ఉండకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు చేసుకుంటూ వచ్చినట్లయితే అట్లాగే యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? నాకు శత్రువు అవుతున్నాడు అని చెప్పేసి అర్థమైంటున్నది. అంతటితో ఆగిపోకుండా తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును అని చెప్పేసి యేసయ్య వారు చెప్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రతి దినము మన సిలువని ఎత్తుకొని యేసయ్యను వెంబడించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఏకరాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఎవరివై ఉంటున్నావు? ఈరోజు సిలువకు శత్రువుగా ఉంటున్నావా, లేకపోతే సిలువను ప్రేమిస్తూ ఉంటున్నావా?
హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎవరికి జవాబు చెప్పాల్సిన అక్కర్లేదు. నేను చేతులు ఎత్తమని చెప్పేసి నేను అడగను, అంత మాత్రం కాకుండా ప్రైజ్ గాడ్, అది కాదు నాకు కావాల్సింది. ఈరోజు నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా దేవుని బిడ్డ. నీ జీవితంలో నువ్వు సిలువకు శత్రువుగా ఉంటున్నావా? అలనాడు ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు ఎంతైతే బాధపడి కన్నీరు కార్చి ఏడ్చి ఉంటున్నాడో అంతకంటే 100 రెట్లుగా యేసయ్య ఈరోజు నీ గురించి నా గురించి ఏడుస్తూ ఉంటున్నాడు. ఎందుకు అని అడిగినా, పౌలు సిలువకి ఎక్కల ఆయన, కానీ ఫిలిప్పీల విషయం ఆయన విన్న వెంటనే ఆయన హృదయం బ్రద్దలైపోయింది. యేసు సాక్షాత్తు సిలువను ఎక్కి ఉంటున్నాడు నీ కొరకు నా కొరకు. ఒకవేళ మనం ఈరోజు ఆ సిలువకి ఎగిన శత్రువులమే ఉంటారైతే ఈరోజు ఆయన గుండె ఎంత బద్దలవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమేన్. ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితాలకిన సిలువకు శత్రువుగా కాకుండా మలుచుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఇంకా సిలువకి ఎప్పుడు మనం శత్రువులుగా మారుతున్నాము, లేకపోతే దేవునికి శత్రువులుగా మారుతున్నాము, ఎప్పుడు మారుతున్నామని చెప్పేసి మనం వాక్యంలో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏముంటుంది అని అడిగినా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట యాకోబు ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయగురునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. సిలువకు శత్రువులుగా మారి దేవునికి శత్రువులుగా అవుతూ ఉంటున్నాము. ఈరోజు ఇంకొకటి ఏంటి, లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తుంటున్నామో, సుఖభోగాలను అనుభవించాలని ఎప్పుడైతే మనము సిలువను తృణీకరిస్తూ ఉంటున్నామో దేవునికి శత్రువులుగా మనము మారిపోతూ ఉంటున్నాము. హల్లెలూయా. కనుక ఈ విషయంలో నువ్వు నేను కూడా జాగ్రత్తగా ఉండి మన జీవితాలను మలుచుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంటుంది. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? లోకాన్ని ప్రేమించేవారు దేవునికి శత్రువులు అవుతుంటున్నారు. అంటే లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? లోకములో ఏముంది? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అయితే లోకం ఏమై ఉంటున్నది అని వాక్యంలో చదువుకున్నట్టయితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు గాని అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఏక సమయంలో ఎలా ఉంటుంది మన పరిస్థితి? మొదట్లోనే నేను చెప్పాను, జ్ఞానేంద్రియాలు 5 ఉంటున్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు మనం దేవుని సిలువకు శత్రువులుగా మారుస్తూ ఉంటున్నాయి. ఆ జ్ఞానేంద్రియాల్లో ఏమి ఎముడబడి ఉంటుందనికిన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఎంతో మనము కోల్పోతూ ఉంటున్నాము. సిలువకు శత్రువులుగా మనము మారిపోతూ ఉంటున్నాము. జాగ్రత్త సుమ. ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలను సిలువకు అనుకూలంగా మనం మార్చుకోగలిగినట్లయితే సిలువని మనం ప్రేమించి మన సిలువని ఎత్తుకొని యేసయ్యని మనం వెంబడించగలిగినట్లయితే హల్లెలూయా, ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. కనుక ఈ రాత్రికాల సమయంలో నీ జీవితము నా జీవితము ఎలా ఉంది ఈ రాత్రి పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం అడుగుదాం. మార్చుకోగలిగినవన్నీ కూడా మీరు మార్చుకోండి దేవుని బిడ్డలారా. మార్చుకోలేనివి ఏవైతే ఉంటున్నాయో పరిశుద్ధాత్మ దేవుని సాయం కోరుకుందాం. మనం అతీతమైన శక్తిని పొందుకున్న వారమైతే మన పక్షంగా మన బలహీనతలలో ఆయన యొక్క బలమును ప్రసాదించి ఆ యొక్క బలహీనతలను ఎదిరించే కృపను ఆయన మనకు దయచేస్తూ ఉంటున్నాడు. కానీ మెట్టుకు సిలువకు శత్రువులుగా ఉండకుండా మిత్రులుగా మారిపోయినట్లయితే నీ జీవితము ధన్యమవుతూ ఉంటుంది. నీ ద్వారా ఇంకా ఎంతోమంది దేవుడు రక్షణలోకి నడిపించడానికి నీళ్ళు ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా ఆయన వాడుకోగలుగుతూ ఉంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదకు కారణభూతమైన గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో సిలువను గురించి లార్డ్ నేను సిలువ యొక్క శత్రువుల గురించి మాకు వివరంగా బోధించినందుకు, బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యము వ్యర్థం కాకుండా, మర్చిపోకుండా, పెడచెవిని పెట్టకుండా లార్డ్ మా మనసులో ఉంచుకొని నెమరు వేసుకుంటూ మా జీవితాలను కట్టుకునే కృపను మీరు దయచేయండి. ఏ విషయంలో నీకు శత్రువులుగా మారుతున్నామో ఆ యొక్క విషయాలను మేము గమనించి లార్డ్ వాటిని పట్టి బంధించి
లార్డ్ వాటి ద్వారా నేను జయం పొందుకునే కృపను మీరు అనుగ్రహించండి. మా బలహీనతలలో మీ బలమును ప్రసాదించిన ప్రభా లార్డ్ మాకు సహాయం చేయమని కోరుతూ ఉంటున్నాము. పౌలు చెప్పినట్లుగా నేను లోకము నేకును సెలవు ద్వారా మేము కొట్టబడి ఉంటున్నామని చెప్పినట్లుగా నా తండ్రి, ఈరోజు నా తండ్రి మాలో ఉన్నటువంటి లోకాచారాలు, లోకేచ్ఛలు, శరీరేచ్ఛలన్నీ కూడా సేవకు కొట్టిన తండ్రి సంపూర్ణంగా విజయాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి మా తండ్రి. సిలువను ద్వేషించకుండా, సిలువకు శత్రువులుగా మారకుండా, సిలువను ప్రేమిస్తూ నా ప్రభా మా సిలువని ఎత్తుకొని నిన్ను వెంబడించే కృపను మాకు దయచేస్తారని ఈరోజు సేవకులను కాదుగా నా తండ్రి లార్డ్ నా ప్రభా నీ సిలువను చూసి మిమ్మల్ని వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేస్తారని సియోనులో నా ప్రభా మా సిలువని ఎత్తుకుని మా తండ్రి సియోను మార్గంలో సిలువ మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేస్తారని ప్రతి విషయంలో ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాను మా తండ్రి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఈ నా ప్రభా వారిని దర్శించండి, యేసు నామములో వారిని దీవించండి, వారి అక్కలు మీరు తీర్చండి నాయన. హల్లెలూయా. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే యేసు నామములో కల్వరి రక్తమును వారిని కుమ్మరించిన ప్రభా సంపూర్ణమైన విడుదల ఆరోగ్యాన్ని వారికి దయచేయండి మా తండ్రి. ఎవరైనా మంత్ర చేతబడి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. నీ మహిమార్థమై దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి. లోకాన్ని జయించలేకుండా నా ప్రభా సైతాని శక్తులకు లోబడి నా తండ్రి లార్డ్ ఎవరైతే పాపానికి బానిసలుగా ఉంటున్నారో ఈ యొక్క రాత్రికాల సమయంలో సిలువ యొక్క దర్శనం వారికి కలిగిన ప్రభా సిలువ యొక్క శక్తిని వారు పొందుకున్న వారే యేసు నామములో లార్డ్ వారు నేను ఆ ప్రభా లోకం నుంచి బయటకు వచ్చే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారి శాపాలు కొట్టివేసిన ప్రభా సైతాన్ యొక్క కార్యం వారి జీవితాలలో కొట్టివేసిన తండ్రి సిలువను మోసుకొని కృపను వారికి దయచేయమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచుతారని నీ మహిమార్థమే నిలబెట్టుకుంటారని లార్డ్ మరొకసారి మా ప్రభు నీ చిత్తమైతే రేపు మేమందరం కూడా ఆరాధనలో కలుసుకొని నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికులకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ గాడ్. దేని బిడ్డరా రేపు మధ్యాహ్నం 2:15కి మనకు రూయి చర్చ్ మెయిన్ హాల్లో ఆరాధన జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులు స్నేహితులతో కలిసి రావాలని కోరుతుంటున్నాము. ఇప్పుడు మనకు 50% అనుమతి ఇచ్చి ఉంటున్నారు. 252 సీట్లు మనకి ఇచ్చి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థలం దొరుకుతుంది మళ్ళీ వెనక్కివ్వాల్సి వస్తుందామని చెప్పేసి అనుమానం లేకుండా, భయం లేకుండా ప్రతి ఒక్కరు మీరు రావాలని చెప్పేసి మీ స్నేహితులు, బంధువులు కూడా తీసుకుని వచ్చి ప్రైజ్ గాడ్ దేవుని యొక్క ఆరాధనలో పెంతెకొస్తు ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క మేలుని మీరు పొందాలని కోరుతుంటున్నాను. సమాధానం కొరకు ఎదురు చూస్తున్నావా? కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉంటున్నావా? రా దేవుని బిడ్డ, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు ఎవరైనప్పటికీ కూడా క్రైస్తవులనే కాదు ఎవరైనా కానీ సంఘానికి వచ్చి మీరు విడుదల పొందుకోవాలని మేము కోరుతూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.